కానీ మా దగ్గర మీ దగ్గర కూడా అట్లనే జరుగుతుంది. మా దగ్గర ఇంకా స్ట్రెస్ ఉంటుంది తెలుసా ట్రిప్కి. ఇన్ని వేలు తీసుకుంటారు ఇండిగో వాళ్ళు. ఆ సీట్ చూడండి, సీట్ కూడా ఇరిగిపోయింది, ఈ సీట్ బెల్ట్ కూడా ఇరిగిపోయింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి సో గైస్ గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. మా ఫ్లైట్ 10 o'clock ఉంది. సో టైం వచ్చేసి 5:50 అవుతుంది. వీళ్ళందరూ రెడీ అయిపోయిండు, నేను ఒక్కడే రెడీ కావాలి. రెడీయా? అవి ఎగ్జామ్స్ ఉన్నాయా? నాకు అసలు వెళ్తే బాగాలేదు. సో గైస్ టైం అరౌండ్ లైక్ 6:30 అవుతుంది. మేము మొత్తం సర్దేశాం. ద బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే వచ్చేటప్పుడు ప్యాకింగ్ టాస్క్ ఉంటుంది, పోయేటప్పుడు మళ్ళీ ప్యాకింగ్ టాస్క్ ఉంటుంది. ఈ జిప్పు పెట్టడానికి మేము ఎంత వచ్చినామో ఇప్పటిదాకా ఒక 10 minutes దీనికే పడ్డది. ఓకే, అండ్ ఉషా ఏం చేసిన అంటే పెట్టిన బట్టలన్నీ ఒక కవర్లో వేసేసింది. లాండ్రీ కవర్ ఉంది ఇక్కడ. సో అలా వేసేసి ప్యాక్ చేసేసింది. అది సింపుల్ థింగ్. మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి పెట్టే బదులు ఎట్లా ఉతికేదే కదా, ఫోల్డ్ చేసి పెట్టినావా? పట్టదు. ఓకే, ఇది అవిజ్గాన్ మందులు ఇక్కడ కొన్నాము. చూసి మళ్ళీ మనకు అవసరమా? ఇంట్లో లేవా? ఒక కవర్లో పెట్టమ్మా. టిష్యూ కాదు, టిష్యూ. ఒక పని చేయి, ఎందుకంటే మొత్తం ఖరాబ్ అవుతుంది. నాకు చెప్పి ఒక టవాల్ పెట్టుకో. మనం ఎవరు చెప్పినా అమ్మ ఒక టవాల్ పెట్టుకో, ఏం కాదు, నాట్ ఏ ప్రాబ్లం. ప్రతిదానికి నువ్వు ఆలోచిస్తావు. ఇది టిష్యూ అయినా పెట్టుకో, పెద్దది ఫోల్డ్ చేసుకొని పెట్టుకో. టిష్యూ మొత్తం బ్యాగ్ ఖరాబ్ చేస్తావు మళ్ళీ. చూడన్నాడు, వెళ్తున్నాం మనం, వెళ్తున్నాం దా. సో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మేము ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ చేసి ఆల్రెడీ క్యాబోన్కి ఇన్ఫార్మ్ చేసినాం అందు కదా. సో క్యాబోన్కి ఇన్ఫార్మ్ చేసినాము, వస్తా అని చెప్పేసి అన్నారు. నన్ను తినాలి. సో తినేసి స్టార్ట్ అయిపోతాం మేమైతే. సో గైజ్ మనకి ఫ్లైట్ వచ్చేసి అరౌండ్ లైక్ 10 o'clock ఉంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:15 అవుతుంది. ఫుల్లీ మేము 9 వరకు రీచ్ అయిపోతాం. 10 o'clock ఉందంటే 9 వరకు రీచ్ అయితే మనకి లగేజ్ పెట్టలేం కదా. పెట్టాలి అంటే 9 o'clock క్లోజ్ అంటే 9 o'clock క్లోజ్. ఓకే, 40 minutes వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాడు. 8:40 లోపలికి వెళ్ళే వరకు 8:50 అనుకోవాలి. ఫస్ట్ లగేజ్ పెట్టేసాలి మనం అయితే. చిన్నగా ఉంటేనే ప్రాబ్లమే, పబ్లిక్ ఎక్కువ ఉంటారు. టైర్డ్ అయిపోయి మోవిష్ గారు కూడా అనుకున్నాడు ముంగట. మనం ట్రిప్ అంటాం కదా. ట్రిప్ ఎందుకు ఇస్తా చెప్పండి? రియల్గా రిలాక్సేషన్ గురించి, కొంచెం టైం స్పెండ్ చేయడానికే, ఫ్యామిలీతోటి రిలాక్సేషను, ప్లేసెస్ ఎక్స్ప్లోర్ కానీకే, స్ట్రెస్ ఫ్రీ కానీకే. కానీ మా దగ్గర మీ దగ్గర కూడా అట్లనే జరుగుతుంది. మా దగ్గర ఇంకా స్ట్రెస్ ఉంటుంది తెలుసా ట్రిప్కి. ఎందుకంటే కొత్త ప్లేస్ వచ్చినాము. ఈ లిమిటెడ్ టైంలో, అంటే మనము రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేస్తాము. ఈ లిమిటెడ్ టైంలో మనం మొత్తం తిరిగేసాలి అని చెప్పేసి ఒక స్ట్రెస్ పెట్టుకుంటాం. అక్కడ రిలాక్సేషన్ ఉందరు మనకి. తిరుగుడు ప్లేస్, ఈ ప్లేస్ అయినాక ఆ ప్లేస్ అయినాక ఈ ప్లేస్. మనం హోటల్కి వచ్చే వరకు 8 o'clock, మళ్ళీ అక్కడ డిన్నర్కి టైం అవుతుందని పోయి డిన్నర్ చేసే వరకు అలసిపోతాం, పండుకుంటాం, అంతే. అక్కడ రిలాక్సేషన్ ఎక్కడుంది చెప్పండి? సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒకవేళ మీరు రిలాక్సేషన్ ట్రిప్ పోతున్నా అంటే మాత్రం తిరిగే ప్లేసెస్ ఎక్కువ పెట్టుకోకుండా, ఓకేనా? ఒక చిన్న లేదంటే ఎక్కువ రోజులు ఉండండి. మనీ ఎక్కువైనా పర్వాలేదు, ఎక్కువ రోజులు ఉండండి. మా దగ్గర ఉన్నాం 4 days. ఓకే, ఒక రోజు మొత్తం రెస్ట్ తీసుకున్నాము. ఇంకా 2 days తిరుగుతూ ఉన్నాము. ఒక 4th day మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. ఎందుకంటే నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. సో సజెషన్ అయితే ఇస్తాను. మీరు మాత్రం ప్లీజ్ ట్రిప్ వేస్తున్నప్పుడు ఒక్కటి గ్రహించండి ఏంటంటే, మనీ రిలాక్సేషన్కి వెళ్తే మాత్రం చాలా రోజులు తీసుకోండి, లేకపోతే ఎక్కువ ప్లేసెస్ తిరగకండి. అది చెప్తాను నేను. సో బాయ్ ఉదయపూర్. మేమైతే ఫ్లైట్ ఎక్కిస్తాము. ఫ్లైట్ వచ్చేసి 1.5 hour జర్నీ, 1 hour 20 minutes. How was the trip? It was good. It was relaxing. No relaxing. Stress.
में बड़े बैग्स को ऊपर वाली ओवरहेड बिन और छोटे बैग्स को सामने वाली सीट అవి హౌస్ ట్రిప్ నానా బాగుండేనా? మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది, రాయకుంటే కొడతా. అది చూసినావా, రాయారంటే ఎగ్జామ్ వారు. అవి నువ్వేమన్నావు? రాయాలి నాన్న, రాయకుండా కూడా స్కూల్ ఎక్కిస్తాను నేను, వాళ్ళే రాపిస్తాను. ఇన్ని వేలు తీసుకుంటారు ఇండిగో వాళ్ళు. ఆ సీట్ చూడండి, ఆ సీట్ కూడా ఇరిగిపోయింది, ఈ సీట్ బెల్ట్ కూడా ఇరిగిపోయింది, సీట్ బెల్ట్ కూడా వెళ్ళిపోయింది. కూసో జరిగింది. ఇది 1.5 hour ఫ్లైట్. ఇంటికి బోర్ వస్తుంది రియాజ్ గానికి, సతాయిస్తా ఉన్నాడు. మరి ఘోరంగా సతాయిస్తున్నాడు. ఫ్లైట్ మొత్తం ఒక్కటి చేసేస్తున్నాడు. ఇక్కడ రా, ఏం కావాలి నీకు? చూడ ఏం కావాలి? సో గైజ్ ఇవాళ వచ్చినాం మేము, అండ్ మనకి రేపు ఎగ్జామ్ ఉంది. పాపం టైం చూడండి, 10:30 అవుతుంది. అందరం మర్చిపోయి ఉన్నాము. మనకి 8:30 నుంచి ట్యూషన్స్. ఉషా పాపం. చూటా దా, మనం బజ్జుండం దా బజ్జుండం దా నా చూచు. సో గైజ్ రేపు మా ఇంట్లో పిత్రమాస. సో ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ వన్ ఆఫ్ ది రీజన్ నేను జరగడానికి పిత్రమాస కూడా ఇగో ఇవన్నీ ప్రిపరేషన్ అవుతుంది. అండ్ పొద్దున మొత్తం బట్టలు మొత్తం క్లీన్. సో ఇప్పుడు ఇవన్నీ వేయాలి, మంచిగా ఉతికేసి పెట్టేసిండు. సోఫాస్ కూడా ఇప్పుడు ఉతికింది, ఇవన్నీ పెట్టేశారు మనకి. ఇవన్నీ బయట కూడా ఉన్నాయి చూస్తావా, మొత్తం క్లీన్. మమ్మీ రేపు ఏముంది? పిత్రమాస ఉందా? సో ఇంపార్టెన్స్ చెప్పు మమ్మీ, పిత్రమాస ఇంపార్టెన్స్ చెప్పు. ఇప్పుడు ఏం చెప్పవా? సో పొద్దున్న నుంచి ఏమేం చేసినావా చెప్పు. ఏం చేసింది పొద్దున్న నుంచి? పక్క బట్టలన్నీ పిండుకోవాలి, సోఫా కావాలి, అదేంది అవన్నీ వాషింగ్ మిషన్ వేసి మొత్తం పిండి ఆరేసి మళ్ళీ వర్షం పడుతుంటే అయ్యో అయ్యో అయ్యో, కళ్ళు పోతున్నాయి, జాగ్రత్త. ఇవన్నీ కూరగాయలన్నీ కోసుకొని పెట్టుకొని కవర్లన్నీ వేసుకొని పెట్టుకొని ఇప్పుడు అక్కడ పిల్లలకు అన్నం పెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి పొద్దున్న కోసం. సో గైస్ ఫేస్ కొంచెం టయర్డ్ ఉంది. ఫైనల్లీ అయితే మేము ఇంటికి వచ్చేసాము. అండ్ దబ్బాయించి తినేసాను నేనైతే, ఎందుకంటే చాలా ఆకలి అయిపోయింది. అండ్ ఇంటి తిండి అంటే 5 స్టార్ హోటల్ కూడా చాలా బాగుండే, కానీ ఆ స్పైసీనెస్ లేకుండే, నాకు ఆ టేస్ట్ లేకుండే. సో ఇంటికి వచ్చేసి తినేసినాము. సో టూర్కి ఎంత ఖర్చు అయింది? సో చాలామంది అడుగుతున్నాడు టూర్కి ఎంత ఖర్చు అయిందని చెప్పేసి. మీకు చెప్తాను, ఇన్ఫామ్ చేసేస్తాను నేను. 1 minute ఆగండి. సో టూర్కి ఎంత ఖర్చు అయిందంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి హోటల్స్ 5 స్టార్ హోటల్స్ మేము బుక్ చేసినాము. అరౌండ్ లైక్ 46 or 47 అయింది. ఓకేనా, విత్ ట్యాక్సెస్ 4 days. ఓకే, విత్ ట్యాక్సెస్ కలిపినాడు. అండ్ మాకు డిన్నర్ ఇంకనేమో లంచ్ కాంప్లిమెంటరీ దొరికిపోయింది. సో ఇష్టం ఉన్నది దబాయించి తినేసాను. సో దాని తర్వాత ఫ్లైట్స్కి వచ్చేసి 4 members ఉండే. ఓకే, సో 4 members అంటే రియాజ్ గానికి కూడా అవిష్ గానికి కూడా మనీ వేసిండు. సో వాళ్ళకి ఫ్లైట్కి వచ్చేసి 12 24 48,000, నియర్లీ 50,000 దాకా అయింది విత్ ఫ్లైట్స్ కలిపేసి 50. సో ఇది 50 ప్లస్ హోటల్స్కి 48 సంథింగ్, లైక్ 98. ఇవి రెండు కలిపి 98. మళ్ళీ అక్కడ ఖర్చులకి నాకు 10,000, అంటే క్యాబ్ డ్రైవర్కి 5,000, మళ్ళీ అక్కడ టికెట్స్ అవి కొనుక్కోనికి ఒక మొత్తం 10,000 అయింది. సో 1,08,000 అయింది నాకైతే 4 days ట్రిప్కి. అండ్ షాపింగ్కి సపరేట్ తీసుకోవాలి, షాపింగ్ మీ డిపెండ్స్ అపాన్ యూ. సో కొంచెం పాష్కి వెళ్తే ఫ్యామిలీ ఉంది కాబట్టి నేను ఎప్పుడు 5 స్టార్ హోటల్ బుక్ చేస్తాను, నేను ఫ్లైట్స్ బుక్ చేస్తాను. పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంతగానం అయింది. సో మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా తక్కువకి వెళ్ళిపోవచ్చు, లైక్ 60,000 50,000లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ట్రైన్ బుక్ చేసుకోండి. అండ్ 5 స్టార్ హోటల్ కాకుండా సరే నార్మల్ హోటల్స్లో ఉన్నా సరే మీకు అంత మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే ఉదయపూర్లో చాలా చిన్న ప్లేస్.
ఓకేనా. మీ 2 డేస్లో మొత్తం ట్రిప్ కంప్లీట్ చేసుకోవచ్చు. అడ్వాంటేజెస్ ఏంటంటే అక్కడ గ్రీనరీ చాలా బాగుంటుంది, ఆర్కిటెక్ట్ చాలా బాగుంటుంది. అంటే రాజుల కోటలు ఉంటాయి చూసినా అట్లాంటి ఆర్కిటెక్ట్ ఉంటుంది. ఓకే, హిస్టరీ, రాజుల హిస్టరీ, మహారాణా ప్రతాప్, మేవాడ్ గురించి హిస్టరీ ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఫాట్ చేశారు, అక్బర్ని ఏ విధంగా డిఫెండ్ చేశారు, వాళ్ళు అంటే ఆక్రమణ చేయనీయలేరు అన్నట్టు హిస్టరీ ఉండేది అక్కడ. సో హిస్టరీకి ఎవరికైతే ఇష్టం ఉందో, రిలాక్సింగ్గా ఆ మౌంటైన్స్ చూసుకుంటా ఉండాలనుకుంటే మాత్రం ఉదయపూర్ ఈజ్ అ కరెక్ట్ ప్లేస్ గైస్. సో నాకు చాలా బాగా నచ్చింది, అందుకే మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను. సో మాకు చెప్పిన కదా 1,80,000 అయింది. ఓకే, అండ్ ఉదయపూర్ గురించి వెళ్ళొచ్చు, విజిట్ కావచ్చు. 2 డేస్ ట్రిప్కి అయితే మంచిగా విజిట్ కావచ్చు. రిలాక్సింగ్ కావాలనుకుంటే మాత్రం 4 డేస్ వేసుకొని మంచిగా రిలాక్సింగ్ అయ్యకుండా మెల్లగా ప్లేసెస్ అయితే చూడవచ్చు. సో మీరు చిన్న ట్రిప్ వేయాలనుకుంటే మాత్రం ఉదయపూర్ అయితే వేయండి. లైక్ షార్ట్ ట్రిప్ మంచిగా ఉంటుంది ఉదయపూర్, ఐ కెన్ సే దట్.